దండాలండి గారు. దండాలండి బాబు గారు. బాబు ఆగు బాబు. కన్న కొడుకు కళ్ళ ముందే తిరుగుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఇన్నేళ్లుగా బ్రతుకుతున్నాను. అవును బాబు, నాకే విషయం ఈ రోజే తెలిసింది. నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా బిడ్డవు బాబు, నా బిడ్డవి. అవును బాబు. ఏది ఇంకొకసారి నాన్న అని పిలువు. నాన్న రా బాబు. నీ ఇల్లే. అల్లుడు గారి కొట్టించమ్మా. నా జీవితంలో ఇంత మధుర క్షణాలు మళ్ళీ వస్తాయని ఊహించలేదు. ఈ ఆనందంలో ఆఖరి కూడా వేయడం లేదు. నాకు అలాగే ఉందండి. మన బిడ్డ మన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. ఈ వంకాయ కూర తిను బాబు, తినమ్మా. రావుడు, మీరా? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్న తండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు. ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి విందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు. నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు గొప్పవాడయ్యాక అలాగే ఉన్నాడా, మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను. మర్చిపోయిన బుల్లమ్మ గారు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా నేను తినలేదుగా. అన్నదాత సుఖీభవ. నువ్వు తిన్నామా? మీకు రక్తపోటు కదా, మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు. అయితే నువ్వు తినిపిని. నా చెల్లికి ఈరోజు వ్రతం. అవును బాబు, ఈ రోజు నేను భోంచేయకూడదు. నేను తింటాను. నాకు తినిపించు బావా, నేను తింటాను. తినిపించు. వాళ్ళెవరో తినరు. ఎందుకో తెలుసా? అందులో విషం కలిపారు గనక. ఈ సంగతి నాకు వీళ్ళకి విషయం ఇచ్చిన ఆచార్య చెప్పాడు. అది తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. నీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయాలని రాలేదు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరికంటే నాకెక్కువ ఉంది. అందుకే వచ్చాను. ఎవరూ లేని నాకు మీరే తండ్రి అన్నారా? నేనే మీ కొడుకునని చెప్పారా? అమ్మ ఆప్యాయత ఏంటో నాకు తెలీదు. నాన్న అనురాగం నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ లేని నేను దిక్కుతోచక నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఎంతో ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తడిగుడ్డుతో గొంతుకొచ్చే నరరూప రాక్షసులు డబ్బు కోసం హత్య చేసి అంతకున్నారని తెలిసింది. అనాథగా బ్రతికే నాకు ఈ ఆస్తొద్దు, అంతస్తొద్దు, భోగభాగ్యాలు అంతగా రావద్దు. వద్దు, నేను అనాథగానే బతుకుతాను. నన్ను అనాథగానే బతకలేవండి. వద్దు, మీ దగ్గర రావద్దు. డబ్బున్న చోట ఆపుతుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరెవరు నాకు వద్దు. నేను అనాథగానే బతుకుతాను. నేను అనాథగానే బతుకుతాను. రాక్షసి, ధనదాహంతో నా కొడుకునే పుట్టన పెట్టుకోవాలనుకున్నావా? నేను శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఆలస్యం చేయను. రేపే ఊళ్ళో అందరినీ పిలిచి రాముడే నా కొడుకని
ఈ ఆస్తికి అంతస్తుకి వాడే వారసుడని చెబుతాను. ఏ ఆస్తి కోసం అయితే మీరు వాడిని హత్య చేయాలనుకున్నారో ఆ ఆస్తి మీకు దక్కకుండా చేస్తాను. పుల్లమ్మ గారు, నా సంచి తీసుకుంటాను. ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏదో ఊరికి. నువ్వు అనాథగా ఉన్నప్పుడు అన్ని ఊర్లు నీవేనని తిరిగావు. ఇప్పుడు నువ్వెవరూ ఏ ఊరని తెలిసాక ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఈ ఊళ్ళో రాజకీయాలు, మనుషుల్లో కుళ్ళు కల్మషం నేను భరించలేను అమ్మాయి గారు. కావచ్చు. ఇప్పుడు నీకో వంశం ఉంది, దానికో చరిత్ర ఉంది. వద్దు పుల్లమ్మ గారు, వద్దు. ఆ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకొద్దు. జమీందారు కొడుకుననే హోదా నాకు అసలు వద్దు. డబ్బున్న చోట మంచితనం ఉండదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మంచి మనసుతో చెప్పిన మీ మాట కాదని మా నాన్నతో వెళ్ళి తప్పు చేశాను పుల్లమ్మ గారు, తప్పు చేశాను. నీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసి ఉండేదాన్ని. నీ తల్లి మేళ్ళో తాళి కట్టకుండా నీ జన్మకు కారణం అవడం నీ తండ్రి చేసిన తప్పు. కన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నీ అనాథగా వదిలి వెళ్ళడం నీ తల్లి చేసిన తప్పు. నువ్వు పెద్దాయన కొడుకు అని ఎవరికి తెలియకూడదో వారికి తెలియడం విధి చేసిన తప్పు. ఎవరికి తెలియాలో వారికి తెలియకపోవడం ఆ భగవంతుడు చేసిన తప్పు. ఇన్ని తప్పుల మధ్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే, అది నువ్వు ఇప్పుడు చేస్తున్నా పెద్ద తప్పు. ఆ రోజు మీ అమ్మ చావుకి, ఈ రోజు నీ మీద జరిగిన హత్య ప్రయత్నానికి కారణం పెద్దాయన కాదు, ఆయన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు. నువ్వు పెద్దాయన కొడుకు అని తెలిసిన వెంటనే నిన్ను చంపబోయారు. అలాంటిది పెద్దాయన నీ కన్న తండ్రి అని తెలిసాక అతన్ని చంపకుండా వదిలిపెడతారనుకుంటున్నావా? వాళ్ళలా ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆస్తి కోసం, అంతస్తు కోసం. ఆ దుష్టశక్తుల మధ్య నీ తండ్రి ఏమైపోయినా పర్వాలేదని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇలాంటప్పుడే నువ్వు ఉండాలి. నీ మీదున్న బాధ్యతని భయం లేకుండా నెరవేర్చాలి. నీ తండ్రి నా దుష్టుల బారి నుండి కాపాడడం కన్న కొడుకుగా నీ బాధ్యత. పెద్దాయన ఊరందరి ముందు నువ్వే ఆయన కొడుకు అని ఆయన చెప్పాలి. అదే నీ కన్న తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం. నీలాంటి బిడ్డను కన్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో అని తండ్రి గారి గర్వపడాలి. అది నీ గౌరవం. ఇదంతా చేయడమే నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఆశించిన ఈ బుల్లెమ్మాయి గారికి నువ్విచ్చే గౌరవం. నీ బాధ్యతను నెరవేరుస్తావో తిరిగి వాళ్ళ పారిపోతావో నిర్ణయం నీదే. పెద్దయిన ఆవేశం చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఊరి వారందరికీ రాముడే తన వారసుడని చెప్పాడంటే మన దారి గోదారే కావటానికి వీల్లేదు. ఇంతకాలం ఆయన వల్ల నాకే సుఖం లేకపోయినా కనీసం ఈ ఆస్తైనా దక్కుతుందన్న ఆశతో బతికాను. ఇప్పుడు ఆ ఆస్తి కూడా చేజారుతుందంటే పనికిరాని మొగుడు నాకెందుకు? నా మంగళసూత్రాలు తెంచి మన భవిష్యత్తుకు మంగళవాద్యాలు మోగించవు. శభాష్ చెల్లి, శభాష్. బావగారు బతికొండాలని ఇన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు నువ్వే నీ తాళిలు బలిస్తానంటే ఇంకా ఆగను. ఊరు చివరి పాడుబడిన బంగళాలో రేపే వాడి చావుకి ముహూర్తం పెడతాను. ఆస్తి కోసం మా నాన్న, అత్తయ్య అందరూ కలిసి మామయ్యని చంపేద్దాం అనుకుంటున్నారు. మీ నాన్నని ఊరి చివర పాడుబడ్డ బంగ్లాకి చంపడానికి తీసుకెళ్లారు. వెళ్ళు రాముడు, నువ్వు ఆలస్యం చేస్తే మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం. వెళ్ళు. రాముడే నీ కొడుకున్న నిజాన్ని ఊరి జనానికి చెప్పడానికి ముందే నీ ప్రాణాలు తీయగలను. అది మీ తరం కాదు. పెట్టు, సంతకం పెట్టు, పెట్టు.
వెళ్ళండి. పెట్టు. ఒరేయ్, వదలరా, వదలరా. పెద్దాయన గారి భార్యను, ఆయన బావమరిదిని, అతని కన్న కొడుకును, మిగిలిన సహచరులను హత్య చేసినందుకు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి. ఇతన్ని మీరందరూ అరెస్ట్ చేయదంటున్నారు. అది వీలు కాదు. కాదంటే మీలో ఎవరైనా రాము కావాల్సిన వాళ్ళుంటే ఈ ఛార్జ్ షీట్ మీద సంతకం చేయండి. రాముడు లాంటి మంచి మనిషికి ప్రాణం ఉన్న ప్రతి మనిషి కావాల్సిన వాడే. కావచ్చు, కానీ సంతకాలు చేయాల్సింది మీరు కాదు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు. అంటే తల్లి, తండ్రి, భార్య. మీలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఉన్నారు. నాన్న, నాకు మాటిస్తావా? అదేంటి బాబు, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఎన్నెన్నో ఇచ్చాను. ఈరోజు నా కొడుకు, నా కన్న కొడుకు అడుగుతుంటే కాదంటానా? అడుగు బాబు, నీకేం కావాలన్నా ఇస్తాను, ఏం అడిగినా ఇస్తాను. ఇది సత్యం. నేను మీ కన్న కొడుకన్న నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. బాబు, అవును నాన్న, నా పుట్టుకి కారణం మీరని అమ్మ కళ్ళు మూసే వరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ విషయం 10 మందికి చెప్పి మా అమ్మ కాపాడిన మీ గౌరవం, పేరు, ప్రతిష్ట చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అమ్మకే కాదు, నాకు ఉందినమ్మా. చెప్పండి గజపతి గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. రాముడు ఎవరో మీకు తెలిసిన నిజం మీ నోటితో ఊరందరి ముందు చెప్పండి. చెప్పండి గజపతి గారు, ఈ రాముడు ఎవరో చెప్పండి. లేదమ్మా, నిజం చెప్పే అవకాశం రాముడు నాకు లేకుండా చేశాడమ్మా. అంటే ఇతనికి ఎవరూ లేరన్నమాట. అనాథం తేలిపోయింది. ఇతని జామీన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకుపోదండి. ఆగండి, నేనున్నాను. మేడం, మీరు ఆయన భార్యని. పుల్లమ్మాయి గారు, మీరు నాకు మాటలు నేర్పిన దేవత, నన్ను మనిషిని చేసిన దేవత, నాకు దారిని నీరుని చూపిన దేవత. అలాంటిది మీరు నన్ను ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడిన ఆ దేవుడి కంటే నాకెంతో ఎక్కువ.
తాళి లేకుండా మీరు భార్య ఎలా అయ్యారు? ఎందుకు కాకూడదు? ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యలు కంటితడి పెట్టకుండా చూసుకుంటున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు? చెప్పండి. తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం, చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం. తాళి కట్టాక తల్లిలా హక్కును చేర్చుకోవాలి, బిడ్డలా లాలించాలి, తండ్రిలా కాపాడాలి, అన్నదమ్ముల్లా గౌరవించాలి. అలా ఎంతమంది ఉంటారు? కానీ రాముడు తాళి కట్టకుండానే నాకివన్నీ చేశాడు. తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు. నన్ను గడ్డిపూ సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద చెడు ఆలోచన రాలేదు. ఓ మగాడిలా నన్ను దైవంలా చూసుకున్నాడు. అలాంటి రాముడు నాకు భర్త అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రాముడు, నువ్వు ఏ తాళైతే నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నావో ఆ తాళి నా మెళ్ళో కట్టడమే నువ్వు నాకు నిజంగా ఇచ్చే బహుమతి. ఆ రోజు కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను.